అందరికీ శ్రీ 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 భగవాన్ స్వామి వేమన జయంతి శుభాకాంక్షలు. నా పేరు శశికాంత్ రెడ్డి, జమ్మికుంట. వేమన గారి గురించి చెప్పుకుంటే అందరికీ ఆయన ఒక కవిగానే తెలుసు, కానీ ఆయన చెప్పిన పద్యాలు మొత్తం ఆత్మజ్ఞానం గురించే. ఒక పద్యం వివరించుకుంటే ఆయన ఒక దేవుడు అని తెలుస్తుంది. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురా వేమ. ఉప్పు లేకుంటే కూర రుచిగా ఉండదు, అప్పు లేనివాడు సంపన్నుడు. మరి ఈ పద్యంలో వేమన గారు పెద్ద కవి అయినప్పుడు అందరికీ తెలిసిన విషయం ఆయన ఎలా చెప్తాడు? దీంట్లో ఆధ్యాత్మిక విషయం అనేది ఉంది. అది ఏమంటే, ఉప్పు లేని కూర అనగా జ్ఞానం లేని జీవితం అని, పప్పు లేని తిండి అంటే ఆచరణ గురించి అని, అప్పు అంటే కర్మ అని. ఉప్పు పప్పు ఇంట్లో ఉన్నప్పుడు అప్పు చేయనట్లు, జ్ఞానం ఆచరణ ఉన్నప్పుడు వచ్చే కర్మ రాదు. అప్పుడు కర్మ లేకుంటే మోక్షం పొందవచ్చు. విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అంటే జీవాత్మ విను అని. ఈ పద్యం ఒక నిగూఢ వివరం చెప్పి వేమన ఒక రెడ్డి కులంలో పుట్టిన భగవంతుడని తెలిపిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నా నమస్కారములు.